టీవీ5 మరియు హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. వేద వైద్యం కార్యక్రమానికి స్వాగతం. నమామి ధన్వంతరి మాదిదేవం సురాసురైర్వందిత పాదపద్మం లోకే జరారుభ్య మృత్యునాశం దాతారమేశం వివిధ ఔషధినం. ఈరోజు మన ఈ వేద వైద్యం కార్యక్రమంలో అక్కలకర్ర అనేటువంటి ఔషధాన్ని గురించి, ఆ యొక్క ఔషధాన్ని ఏ ఏ వ్యాధుల్లో ఎలా సద్వినియోగం చేసుకోవచ్చు మొదలగు వివరాల గురించి తెలుసుకోబోతూ ఉన్నాం. అక్కలకర్ర చాలామంది ఈ పేరు వినే ఉంటారు, కానీ మరి కొంతమంది ఈ అక్కలకర్రను చూసి ఉంటారనమాట. చూసారు కదా, ఈ అక్కలకర్ర ఎండించినటువంటి ఒక మొక్క యొక్క వేర్లు, ఈ అక్కలకర్ర వేర్లు చూసారు కదా. ఈ అక్కలకర్ర గురించి చెప్పుకోవాలంటే సంవత్సరం అంతా కూడా మనకి మార్కెట్లో పచారీ కొట్లలో ఈ ఎండించినటువంటి వేర్లు, అక్కలకర్ర వేర్లు దొరుకుతాయి అన్నమాట. ఈ అక్కలకర్రని కొద్దిగా తీసుకొని మనం నోట్లో వేసుకుంటే చిమచిమలాడేటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట. అంటే అంత అత్యద్భుతమైనటువంటి ఔషధ గుణాలు, రసాయన పదార్థాలు భగవంతుడు ఇందులో నిక్షిప్తీకరించి మనకి ప్రసాదించాడనమాట. చూసారు కదా. అట్లే ఈ అక్కలకర్ర చాలా వేడి చేసేటువంటి స్వభావం కలిగి ఉంటుందన్నమాట. అందుకే నాలుక మీద వేసుకున్నటువంటి తక్షణమే చాలా కారంగా ఉండి చిమచిమలాడుతూ ఉంటుందన్నమాట ఈ అక్కలకర్ర యొక్క ప్రత్యేకత. మరి అక్కలకర్ర గురించి చెప్పుకోవాలంటే ఆకారకరభ అని సంస్కృతంలో మన మహర్షులు ఈ అక్కలకర్రకి ప్రస్తావించడం జరిగిందనమాట. ఇంతకుముందు చెప్పుకున్నట్లు అక్కలకర్ర వేర్లు దొరుకుతాయి, అదేవిధంగా అక్కలకర్ర వేర్ల యొక్క పొడి కూడా మనకి మార్కెట్లో దొరుకుతుందన్నమాట. కాబట్టి అక్కలకర్ర వేర్లు తెచ్చుకొని మనం స్వయంగా తయారు చేసుకొని, అంటే పౌడర్ తయారు చేసుకొని వాడుకుంటే మరింత సుగుణయుక్తంగా ఉంటుంది. లేని పక్షంలో అలా వీలు కాని వాళ్ళు మరి అక్కలకర్ర వేరే యొక్క పొడి తెచ్చుకొని కూడా ఆ యొక్క సమస్యల నుంచి బయటపడవచ్చు అన్నమాట. మరి వృక్షశాస్త్రజ్ఞులు ఈ అక్కలకర్రకి అనసైక్లస్ పైరెత్రం అనేటువంటి పేరును ఇవ్వడం జరిగిందనమాట. అనసైక్లస్ పైరెత్రం అనేటువంటి పేరుని వృక్షశాస్త్రజ్ఞులు దీనికి ఇవ్వడం జరిగిందనమాట. అట్లే యాస్టిరేసి అనేటువంటి వృక్ష కుటుంబంలో ఈ యొక్క మొక్కని చేర్చడం జరిగిందనమాట. ఇంగ్లీష్లో ఈ అక్కలకర్రని పెలిటరీ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారనమాట. మరి ఈ అక్కలకర్ర యొక్క మరొక ప్రత్యేకత ఏమంటే, ఈ ఆధునిక ప్రాయోగికులు వివిధ రకాలైనటువంటి పరిశోధనలు చేసి ఈ అక్కలకర్రల నుంచి పైరిథ్రాయిడ్ అనేటువంటి రసాయనాన్ని వేరు చేయడం జరిగిందనమాట. ఈ పైరిథ్రాయిడ్ అనేటువంటి రసాయనాన్ని, అక్కలకర్ర నుంచి వేరు చేసినటువంటి రసాయనాన్ని ఇప్పుడు ప్రస్తుతము వివిధ రకాలైనటువంటి దోమల నిర్మూలనకు సంబంధించినటువంటి ఔషధాల్లో వాడుతూ ఉన్నారు. అంటే దోమలను నిర్మూలించేటువంటి అత్యంత అద్భుతమైనటువంటి శక్తి కూడా ఇందులో భగవంతుడు నిబిడీకృతం చేసి మనకి ప్రసాదించాడనమాట. కాబట్టి ఈ పైరిథ్రాయిడ్ అనేటువంటి రసాయన పదార్థము, ఈ అక్కలకర్ర నుంచి తయారైనటువంటి ఈ రసాయన పదార్థాన్ని దోమల నిర్మూలనలో వాడేటువంటి వివిధ రకాలైన ఔషధాల్లో కలుపుతూ ఉన్నారనమాట. అట్లే ఈ అక్కలకర్ర గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే, కేవలము మనకు ఈ అక్కలకర్ర ఉండడం వల్ల ఈ అక్కలకర్రను నీటితో నూరి గంధం తీసి మరి కణతలకు పట్టువేయడం వల్ల త్వరలోనే ఈ యొక్క పార్శ్వపు నొప్పి తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. అట్లే ఈ అక్కలకర్రని నీటితో నూరినటువంటి గంధాన్ని ఆయా భాగాల్లో వాపు, అదేవిధంగా నొప్పి ఉన్నటువంటి ప్రాంతంలో పట్టించడం వల్ల వెంటనే వాపు, నొప్పి ఇలాంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి అన్నమాట. అట్లే ఈ అక్కలకర్రలో మరిన్ని అద్భుతమైనటువంటి ఔషధ గుణాలని భగవంతుడు నిక్షిప్తీకరించి మనకి ప్రసాదించాడనమాట. ఉదాహరణకి వివిధ రకాలైనటువంటి తలనొప్పుల్లో ఈ అక్కలకర్ర చాలా అద్భుతంగా పనిచేస్తుందంటే ఆశ్చర్యం వేస్తుందన్నమాట. మరి వివిధ రకాలైనటువంటి తలనొప్పులు వచ్చినప్పుడు ఆ యొక్క తలనొప్పుల్లో ఈ అక్కలకర్రని ఎలా సద్వినియోగం చేసుకోవాలంటే, ఉదాహరణకి అక్కలకర్ర పొడి ఒక 10 గ్రాములు తీసుకోండి. మీకు ఔషధం తయారు చేసి చూపించేందుకు నేను కొద్దిగా మాత్రమే ఇందులో కలుపుతూ ఉన్నాను అనమాట. మీరు అక్కలకర్ర పొడి 10 గ్రాములు ఈ విధంగా తీసుకోండి. దేనికి ఔషధం తయారు చేసుకోవాలి? ఇప్పుడు వివిధ రకాలైనటువంటి వివిధ కారణాల వల్ల వచ్చేటువంటి తలనొప్పులు తగ్గేందుకు మనం ఔషధం తయారు చేసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా అక్కలకర్ర పొడి 10 గ్రాములు కలిపాం. అట్లే ఇదేం చెప్పండి, మిరియాలు. మనకందరికీ తెలుసు కదా, మిరియాలని దూరగా వేయించేసేసి మెత్తటి పొడి చేసి ఆ యొక్క మిరియాల పొడిని కూడా ఒక 10 గ్రాములు ఇందులో కలిపేసేయండి. మీకు ఔషధం తయారు చేసి చూపించేందుకు నేను కొద్దిగా మాత్రమే ఇందులో కలుపుతూ ఉన్నాను అనమాట. మీరు అక్కలకర్ర పొడి 10 గ్రాములు, మిరియాల పొడి 10 గ్రాములు, అట్లే ఇదేం చెప్పండి, శొంఠి శోధిస్తుంది అని చెప్పేసి చెప్తుంటారు కదా, అంటే ఎండించినటువంటి అల్లమే శొంఠి. ఈ శొంఠి కూడా సంవత్సరం అంతా కూడా మనకి పచారీ కొట్లలో, ఆయుర్వేద ఔషధ విక్రయశాలల్లో, అదేవిధంగా డిపార్ట్మెంటల్ స్టోర్స్లో కూడా దొరుకుతుందన్నమాట. శొంఠి పొడి కూడా మనకి మార్కెట్లో దొరుకుతుందన్నమాట.
ఆ యొక్క శొంఠి పొడి 10 గ్రాములు కలిపేసేయండి. అంతే. చూడండి, వివిధ రకాలైనటువంటి తలనొప్పులు తగ్గేందుకు భగవంతుడు ఎటువంటి దివ్యదత్తమైనటువంటి అమృతతుల్యమైనటువంటి అత్యంత శీఘ్రంగా పనిచేసేటువంటి ఔషధాన్ని మన మహర్షుల ద్వారా నిత్యస్మరణీయులు, ప్రాతస్మరణీయులు, దివ్యస్మరణీయులైనటువంటి మన మహర్షుల ద్వారా మనకి ప్రసాదించారు. వివిధ రకాలైనటువంటి తలనొప్పులు తగ్గేందుకు దివ్యామృతం ఈ యొక్క ఔషధం అంటే అతిశయోక్తి కాదనమాట. కేవలము ఈ 3 వస్తువుల్లోనే భగవంతుడు ఇటువంటి అమృత తుల్యమైనటువంటి ఔషధ గుణాలని నిక్షిప్తీకరించి మానవాళి సంక్షేమం కోసం ఋషుల ద్వారా మనకి ప్రసాదించాడనమాట. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు కానీ, సమస్య తీవ్రంగా ఉంటే రోజు కానీ, సమస్య కొద్దిగా ఉంటే వారంలో ఒక్కసారి లేదా 2 సార్లు కానీ ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవాలన్నమాట. ఇలా కొన్నాళ్ల పాటు వాడుతూ ఉండాలన్నమాట. మరి ఔషధాన్ని ఎలా వాడుకోవాలంటే తగినంత పొడిని, ఈ అక్కలకర్ర అదేవిధంగా మిరియాలు, శొంఠి కలిపి తయారు చేసుకున్నటువంటి పొడిని తగినంత తీసుకొని అందులో తగినంత నీరు చేర్చి పేస్ట్లా చేసేసి తల భాగం అంతా, ముఖ్యంగా నుదురు భాగము కణతలకు అప్లై చేసి ఒక అరగంట సేపు ఆగిన తర్వాత కడిగేస్తూ ఉండాలన్నమాట. ఈ విధంగా కొన్నాళ్ల పాటు రోజు చేయొచ్చు, లేదా వారంలో ఒక్కసారి కానీ 2 సార్లు కానీ. ఈ విధంగా క్రమం తప్పకుండా ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో సద్వినియోగం చేసుకోవడం వల్ల వివిధ రకాలైనటువంటి తలనొప్పుల్లో చాలా అద్భుతమైనటువంటి చక్కటి దీర్ఘకాలికమైనటువంటి పరిష్కారం దొరికేటువంటి పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. అట్లే మరిన్ని చక్కటి ఔషధ గుణాలు కూడా ఈ అక్కలకర్రలో నిక్షిప్తీకరించి మనకి ప్రసాదించాడనమాట. అదేంటంటే ముఖ పక్షవాతం అనేటువంటి సమస్య తగ్గేందుకు కూడా ఈ అక్కలకర్ర చాలా చక్కగా ఉపయుక్తకరంగా ప్రయోజనకరంగా పనిచేస్తుందంటే ఆశ్చర్యం వేస్తుందన్నమాట. ముఖ పక్షవాతం అంటే ముఖానికి వచ్చేటువంటి పక్షవాత సమస్య, దీన్నే ముఖ పక్షవాతం అంటారనమాట. సంస్కృతంలో మన మహర్షులు ఈ యొక్క సమస్యను గురించి ప్రస్తావిస్తూ అర్ధితవాతం అనేటువంటి పేరుతో చెప్పడం జరిగిందనమాట. వేలాది సంవత్సరాల క్రితమే మన మహర్షులు అర్ధితవాతం అనేటువంటి పేరుతో ఈరోజు మనం చెప్పుకునేటువంటి ఈ యొక్క ముఖ పక్షవాతాన్ని గురించి చెప్పడం, దానికి చక్కటి చికిత్స విధానాన్ని కూడా తెలియజేయడం జరిగిందనమాట. కాబట్టి ఈ ముఖ పక్షవాతము లేదా దీన్నే ఫేషియల్ పెరాలసిస్ అంటారనమాట. ఫేషియల్ పెరాలసిస్ అని ఇంగ్లీష్లో దీనికి పేరుందనమాట. అట్లే సాంకేతికంగా ఆధునిక వైద్య పరిభాషలో బెల్స్ పాల్సీ అంటారనమాట. అంటే కేవలము ముఖానికి వచ్చేటువంటి పక్షవాతమే కాబట్టి దీనికి ఫేషియల్ పెరాలసిస్ అనేటువంటి పేరు. అదేవిధంగా బెల్ అనేటువంటి శాస్త్రజ్ఞుడు ఈ యొక్క వ్యాధిని ప్రప్రథమంగా ఆధునిక కాలంలో గుర్తించడం వల్ల బెల్స్ పాల్సీ అనేటువంటి పేరు దీనికి ఉన్నట్లు ఆధునిక ఆయుర్వేద వైద్యులు చెప్పడం జరుగుతుందన్నమాట. మరి ఈ ముఖ పక్షవాతము లేదా బెల్స్ పాల్సీ లేదా ఫేషియల్ పెరాలసిస్ అనేటువంటి సమస్య తగ్గేందుకు ఈ అక్కలకర్రని ఎలా వాడుకోవాలంటే, ఉదాహరణకి ఒక 20 లేదా 25 గ్రాములు అక్కలకర్ర పొడి ఈ విధంగా తీసుకోండి. 20 నుంచి 25 గ్రాములు అక్కలకర్ర పొడి ఈ విధంగా తీసుకోండి. అట్లే ఇదేం చెప్పండి, ఆవాలు తెలుసు కదా. ఆవాలను సంస్కృతంలో ఏమంటారు చెప్పండి? ఇంతకుముందు గత కార్యక్రమాల్లో కూడా మనం తెలుసుకున్నాం. చెప్పండి మరి. సర్షప అంటే ఆవాలు అనేటువంటి అర్థం. చూసారు కదా. ఈ ఆవాలు కూడా సంవత్సరం అంతా కూడా మన ఒంటింటి ఉండేటువంటి దివ్యమైనటువంటి ఆహార పదార్థము, ఔషధ దినుసు, ఔషధ ద్రవ్యం. చూసారా. ఈ ఆవాలని మెత్తగా పొడి చేసి ఆవాల యొక్క పొడిని కూడా అక్కలకర్ర పొడి ఎంత తీసుకున్నామో అంత తీసుకోవాలన్నమాట. అక్కలకర్ర పొడి 20 గ్రాములు తీసుకుంటే ఆవాల పొడి 20 గ్రాములు తీసుకోవాలి. అక్కలకర్ర పొడి 25 గ్రాములు తీసుకుంటే ఆవాల పొడి కూడా 25 గ్రాములు తీసుకోవాలి. చూడండి, కేవలము అక్కలకర్ర పొడి, ఆవాల పొడి కలిపి తయారు చేసుకున్నటువంటి చూర్ణంలో భగవంతుడు ముఖపక్షవాతము లేదా ఫేషియల్ పెరాలసిస్ లేదా ఈ రోజుల్లో చెప్పుకునేటువంటి బెల్స్ పాల్సీ అనేటువంటి సమస్య తగ్గేందుకు చక్కటి ఔషధ గుణాలని నిక్షిప్తీకరించి ఋషుల ద్వారా మనకి ప్రసాదించాడనమాట. చూశారు కదా. ఔషధం చూడండి ఎంత త్వరగా రెడీ అయిపోయిందో. ఇంతే. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు మనం సేవిస్తూ ఉండాలన్నమాట. ఎలా సేవించాలంటే, ఉదాహరణకి రోజు ఉదయం ఒకసారి, అదేవిధంగా రోజు సాయంత్రం పూట మరొకసారి మనం తయారు చేసుకున్నటువంటి పొడి ఏదైతే ఉందో దాన్ని 1 గ్రాము తీసుకోవాలి. 1 గ్రాము లేదా అంతకంటే తక్కువైనా సరిపోతుంది అనమాట. అంతకంటే ఎక్కువ మాత్రం దీన్ని తీసుకోరాదనమాట. 1 గ్రాము లేదా అంతకంటే తక్కువ ఈ విధంగా పొడి తీసుకొని అందులో స్వచ్ఛమైనటువంటి తేనె కలిపేసేయాలి. చూడండి,
ఔషధం దేనికి తయారు చేసుకుంటున్నాము? పెల్స్ పాల్సీ లేదా ముఖపక్షవాతము లేదా ఫేషియల్ పెరాలసిస్ అనేటువంటి సమస్య తగ్గేందుకు మనం ఔషధాన్ని తయారు చేసుకుంటున్నాము. అందులో భాగంగా అక్కలకర్ర పొడి, ఆవాల పొడి సమానంగా కలిపేసేసి ఒక చూర్ణాన్ని తయారు చేసుకున్నాం. ఆ విధంగా తయారు చేసుకున్నట్టు చూర్ణాన్ని రోజు ఉదయం పూట ఒకసారి, అదేవిధంగా సాయంత్రం పూట మరొకసారి సేవించాలి. ఎలా సేవించాలి? ఉదయం పూట 1 గ్రామ్ వరకు, అదేవిధంగా సాయంత్రం పూట కూడా మళ్ళీ 1 గ్రామ్ వరకు ఈ యొక్క చూర్ణాన్ని తీసుకొని ఒక ప్లేట్లో తగినంత స్వచ్ఛమైనటువంటి తేనె కలిపేసి సేవిస్తూ ఉండాలన్నమాట. ఈ విధంగా క్రమం తప్పకుండా సేవించడం వల్ల ఈ ఫేషియల్ నర్వ్ అనేటువంటి ఈ యొక్క నరానికి చైతన్య స్థితి ఏర్పడి వెంటనే ఆ సమస్య నుంచి బయటపడేందుకు మార్గం సుగమం అవుతుందన్నమాట. అట్లే ఈ అక్కలకర్రలో పక్షవాతం అనేటువంటి సమస్య తగ్గేందుకు కూడా భగవంతుడు చక్కటి ఔషధ గుణాలని నిక్షిప్తీకరించి మనకి ప్రసాదించాడనమాట. మరి ఈ పక్షవాతం అనేటువంటి సమస్య వచ్చినప్పుడు అక్కలకర్రని ఎలా ఉపయోగించుకోవాలంటే, వేసవి కాలంలో నువ్వుల నూనె వాడుకోవాలి. పక్షవాతం వచ్చినటువంటి వ్యాధిగ్రస్తులు అంటే దీన్ని పైపూత మందికి, అదేవిధంగా చలికాలం వర్షాకాలంలో ఆవాలతో తయారు చేసినటువంటి నూనె వాడుకోవాలన్నమాట. చూసారు కదా, ఇది నువ్వుల నూనె. నువ్వుల నూనె గురించి చెప్పుకోవాలంటే దీన్ని తిలతైలం అనేటువంటి పేరుతో మన మహర్షులు సంస్కృతంలో పేర్కొనడం జరిగిందనమాట. సంస్కృతంలో తిలలు అంటే మనం చెప్పుకునేటువంటి నువ్వులు అనేటువంటి అర్థం. ఈ నువ్వుల నుంచి తీసినటువంటి తైలం కాబట్టి, అంటే తిలల నుంచి తయారైనటువంటి తైలం కాబట్టి తిల తైలం అనేటువంటి పేరుతో మన మహర్షులు పేర్కొనడం జరిగిందనమాట. జింజెల్లి సీడ్స్ అని చెప్పేసి తిల్ సీడ్స్ అని వీటికి ఇంగ్లీష్లో పేరుందనమాట. అదేవిధంగా జింజెల్లి ఆయిల్ అని చెప్పేసి లేదా తిల్ ఆయిల్ అనేటువంటి పేరుతో ఈ యొక్క నువ్వుల నూనెను పిలుస్తారనమాట. అట్లే ఇదేం చెప్పండి, ఆవాల నూనె. ఆవాలు కూడా మనకందరికీ తెలుసు కదా, ఇంతకుముందుగా కార్యక్రమంలో చూసాం కదా. ఈ ఆవాల నుంచి తయారు చేసినటువంటి నూనె ఈ ఆవాల నూనె. మస్టర్డ్ ఆయిల్ అంటారనమాట. మస్టర్డ్ సీడ్స్ అంటే ఆవాలు. ఆ ఆవాల నుంచి తయారైనటువంటి నూనె ఏదైతే ఉందో దాన్ని మస్టర్డ్ ఆయిల్ అంటారనమాట. ఈ మస్టర్డ్ ఆయిల్ కూడా సంవత్సరం అంతా కూడా మనకి మార్కెట్లో దొరుకుతుందన్నమాట. మరి ఈ పక్షవాతం వచ్చిన వాళ్ళు పైపూత మందుగా అక్కలకర్రని ఈ తైలాల్లో ఎలా నిక్షిప్తీకరించి ఔషధాన్ని తయారు చేసుకొని లబ్ధి పొందవచ్చు అంటే, ఉదాహరణకి వేసవి కాలం ఉందనుకోండి. వేసవి కాలంలో ఈ విధంగా 250 మిల్లీలీటర్ల నువ్వుల నూనె తీసుకోవాలి. వేసవి కాలంలో ఈ విధంగా 250 మిల్లీలీటర్ల నువ్వుల నూనె తీసుకోవాలి. ఈ 250 మిల్లీలీటర్ల నువ్వుల నూనెలో అక్కలకర్ర చూర్ణము ఒక 10 గ్రాములు కలిపేశారు. మీకు ఔషధం తయారు చేసి చూపించేందుకు నేను కొద్దిగా మాత్రమే కలపడం జరిగిందనమాట. మీరు 250 మిల్లీలీటర్ల నువ్వుల నూనె తీసుకోవాలి. ఆ 250 మిల్లీలీటర్ల నువ్వుల నూనెలో ఒక 10 గ్రాముల వరకు, అంటే 5 గ్రాముల నుంచి 10 గ్రాముల వరకు కూడా దీన్ని కలుపుకోవచ్చు అనమాట. అక్కలకర్ర పొడిని ఇంతే. చూసారు కదా, ఔషధం రెడీ అయిపోయింది. ఈ విధంగా 5 నుంచి 10 గ్రాముల వరకు అక్కలకర్ర చూర్ణాన్ని 250 మిల్లీలీటర్లు అంటే 1/2 లీటరు నువ్వుల నూనెలో కలిపేసి దాన్ని రోజు ఒక్కసారి మరి ఆ పక్షవాతం వచ్చినటువంటి భాగంలో మర్దన చేస్తూ ఉండాలి ఈ తైలాన్ని. ఈ విధంగా చేయడం వల్ల ఆ యొక్క నరాల్లో చైతన్యం కలిగి ఆ పక్షవాతం అనేటువంటి సమస్య నుంచి బయటపడేందుకు మార్గం సుగమం అవుతుందన్నమాట. ఈ విధంగా మర్దన చేసి ఒక అరగంట లేదా మహా అంటే 1 గంటలోపు స్నానం చేస్తూ ఉండాలన్నమాట. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఒక్కసారి ఈ తైలాన్ని ఈ పద్ధతిలో సద్వినియోగం చేసుకోవడం వల్ల పక్షవాతం అనేటువంటి సమస్య నుంచి అతి త్వరలోనే బయటపడవచ్చు అన్నమాట. మరి చలికాలము లేదా వర్షాకాలం ఉన్నప్పుడు ఈ ఔషధాన్ని నువ్వుల నూనె కాకుండా ఈ విధంగా ఆవాల నూనెతో ఔషధాన్ని తయారు చేసుకోవాలన్నమాట. ఇది కూడా సేమ్ 250 మిల్లీలీటర్ల ఆవాల నూనె తీసుకోవాలి. 250 మిల్లీలీటర్ల ఆవాల నూనెలో 5 నుంచి 10 గ్రాముల వరకు ఈ విధంగా 5 నుంచి 10 గ్రాముల వరకు అక్కలకర్ర పొడి
కలిపేసి రెంటిని బాగా కలిపిన తర్వాత శరీరానికి అంటే ముఖ్యంగా చచ్చుబడినటువంటి అవయవాల ప్రాంతంలో సున్నితంగా మర్దన చేసి కొద్దిసేపు ఆగిన తర్వాత గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేస్తూ ఉండాలన్నమాట. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఒక్కసారి కొన్నాళ్ల పాటు ఈ ఔషధాన్ని ఈ పద్ధతిలో సద్వినియోగం చేసుకోవడం వల్ల అతి త్వరలోనే పక్షవాతము అనేటువంటి సమస్య నుంచి బయటపడేందుకు అవకాశం ఏర్పడుతుంది అన్నమాట. వివిధ రకాలైనటువంటి నొప్పులు తగ్గేందుకు కూడా భగవంతుడు ఈ అక్కలకర్రలో చక్కటి ఔషధ గుణాలని రసాయన పదార్థాలని నిక్షిప్తీకరించి ప్రాతస్మరణీయులు, చిరస్మరణీయులు, సదాస్మరణీయులు, నిత్యస్మరణీయులైనటువంటి మన మహర్షుల ద్వారా మానవాళి సంక్షేమం కోసం, మానవాళి ఆరోగ్య పరిరక్షణ కోసం, మానవాళి అభ్యున్నతి కోసం మనకి ప్రసాదించారనమాట. మరి వివిధ రకాల నొప్పులు తగ్గేందుకు ఈ అక్కలకర్రని ఎలా మనం సద్వినియోగం చేసుకోవాలంటే, ఉదాహరణకి అక్కలకర్ర పొడి 20 గ్రాములు తీసుకోండి. ఒక చిన్న ప్లేట్లో అక్కలకర్ర పొడి 20 గ్రాములు తీసుకోండి. దేనికి ఔషధం తయారు చేసుకోవాలి? వివిధ రకాలైనటువంటి నొప్పులు తగ్గేందుకు మనం ఔషధం తయారు చేసుకోవాలి. అందులో భాగంగా అక్కలకర్ర పొడి 20 గ్రాములు తీసుకున్నాం, లేదా 30 గ్రాములైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం, ఎలాగైనా పర్లేదు అనమాట. ఇక్కడ ఔషధం తయారు చేసి చూపించేందుకు నేను కొద్దిగా మాత్రమే తీసుకున్నాను అనమాట. మీరు 20 గ్రాములు కానీ 30 గ్రాములు కానీ ఎలాగైనా తీసుకోవచ్చు అనమాట. అట్లే ఇదేం చెప్పండి, ఇంతకుముందే చూసాం కదా శొంఠి. ఈ యొక్క శొంఠి పొడి కూడా అక్కలకర్ర పొడి ఎంత తీసుకున్నామో అంత శొంఠి పొడి కూడా తీసుకోవాలన్నమాట. 20 గ్రాముల అక్కలకర్ర పొడి తీసుకుంటే శొంఠి పొడి కూడా 20 గ్రాములు తీసుకోవాలి. అట్లే ఇదేం చెప్పండి, గత కార్యక్రమంలో ఈ యొక్క ఔషధాన్ని గురించి కూడా మనం తెలుసుకోవడం జరిగిందనమాట. రాస్నా అంటారనమాట. రాస్నా, ఈ యొక్క రాస్నా గురించి చెప్పుకోవాలంటే ఆయుర్వేద వైద్య విధానంలో మరి రాస్నాకి అత్యంత ప్రాముఖ్యత ఇవ్వడం జరిగిందనమాట. రాస్నా వాతాహరణం శ్రేష్టం అని చెప్పేసి మన మహర్షులు వారి ఆయుర్వేద వైద్య గ్రంథాలలో చెప్పడం జరిగిందనమాట. అంటే 80 రకాలైనటువంటి వాత వ్యాధులను తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి, పరమాద్భుతమైనటువంటి, దివ్యమైనటువంటి ఔషధాల్లో ఔషధయుక్త రసాయన పదార్థాలన్నింటిలో కూడా మరి ఈ యొక్క రాస్నా అనేది అత్యంత శ్రేష్టమైనదిగా ఆయుర్వేద వైద్య విధానంలో చెప్పబడింది అనమాట. అంటే వివిధ రకాలైన వాత వ్యాధులు, అంటే ఇక్కడ వివిధ రకాలైన నొప్పులు తగ్గేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఈ రాస్నా గురించి చెప్పుకోవాలంటే, ఈ రాస్నా అనేటువంటి ఈ యొక్క గ్రంథి వస్తువు సంవత్సరం అంతా కూడా మనకి మార్కెట్లో దొరుకుతుందన్నమాట. సన్న రాష్ట్రము, దుంప రాష్ట్రం అనేటువంటి పేర్లతో మనకి దొరుకుతుందన్నమాట. ఇది సన్న రాష్ట్రం. దీన్ని ఇంగ్లీష్లో గెలంగల్, గ్రేటర్ గెలంగల్ అనేటువంటి పేరుతో పిలుస్తారన్నమాట. ప్లూచియా లాన్సియోలేటా అని వృక్షశాస్త్రజ్ఞులు ఈ రాస్నాకి నామకరణం చేయడం జరిగిందనమాట. ఈ రాస్నా మనకు ఈ వేర్ల రూపంలో ఔషధ విక్రయశాలల్లో, పచారీ కొట్లలో దొరుకుతుంది. అట్లే చూర్ణం కూడా దొరుకుతుందన్నమాట. ఆ యొక్క చూర్ణాన్ని కూడా మనం ఇందులో కలుపుకోవాలన్నమాట. ఎందుకు? వివిధ రకాలైనటువంటి నొప్పులు తగ్గేందుకు మనము చూర్ణాన్ని కూడా ఇందులో కలుపుకోవాలన్నమాట. అక్కలకర్ర, శొంఠి, అదేవిధంగా రాస్నా, ఈ 3 చూర్ణాలని మనం సమానంగా కలుపుకోవాలి. ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, ఉదాహరణకి అక్కలకర్ర చూర్ణాన్ని 20 గ్రాములు తీసుకుంటే శొంఠి చూర్ణాన్ని 20 గ్రాములు తీసుకోవాలి. అట్లే రాస్నా చూర్ణాన్ని కూడా 20 గ్రాములు తీసుకోవాలి. ఈ విధంగా సమభాగాలుగా ఈ యొక్క 3 పదార్థాలని కలుపుకోవాలన్నమాట. అంటే చూర్ణాలు తయారు చేసుకొని ఆ యొక్క చూర్ణాలని సమభాగాలుగా ఒక్కటి ఎంత తీసుకుంటే మిగతా 2 రకాలైనటువంటి చూర్ణాలు కూడా ఆ విధంగా తీసుకోవాలన్నమాట. ఈ విధంగా తయారు చేసుకొని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని ఈ ఔషధాన్ని మనం వాడుకోవాలన్నమాట. ఔషధం ఎలా వాడుకోవాలంటే, ఉదాహరణకి 250 మిల్లీలీటర్ల నీళ్లు ఈ విధంగా తీసుకోండి. మీకు ఔషధం తయారు చేసి చూపించేందుకు నేను కొద్దిగా మాత్రమే నీళ్లు తీసుకోవడం జరిగిందనమాట. మీరు 250 మిల్లీలీటర్ నీళ్లు ఈ విధంగా తీసుకోండి. ఈ 250 మిల్లీలీటర్ల నీళ్లలో ఒక 10 గ్రాములు మనం తయారు చేసుకున్నటువంటి పొడి కలిపేసేయాలి. 10 గ్రాములు మనం తయారు చేసుకున్నటువంటి పొడి కలపాలన్నమాట. ఇక్కడ నేను కొద్దిగా మాత్రమే కలిపి చూపించడం జరుగుతుందన్నమాట. మీరు 250 మిల్లీలీటర్ల నీళ్లు తీసుకోండి, అందులో 10 గ్రాములు మనం తయారు చేసుకున్నటువంటి పొడి కలుపుకోవాలన్నమాట. అంటే 2 చెంచాల పొడి కలపాలన్నమాట. ఈ విధంగా కలిపిన తర్వాత ఈ యొక్క పదార్థం అంతా బాగా ఆ నీటిలో కలిసిపోయిన తర్వాత ఒక పాత్రలో తీసుకొని పొయ్యి మీద పెట్టేసి సన్న మంట మీద 100 మిల్లీలీటర్ల నీళ్లు మాత్రమే మిగిలేటట్లు మరిగించి, దించి, చల్లార్చి, వడగట్టి పెట్టుకొని దాన్ని ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి, రాత్రిపూట ఒకసారి, అంటే వడగట్టి పెట్టుకొని 3 భాగాలుగా చేసి 3 పూటలా సేవిస్తూ ఉండాలన్నమాట. సేవించినప్పుడు కొద్దిగా తేనె లేక పంచదార కూడా కలుపుకోవచ్చు, లేదా అలాగే కూడా వాడుకోవచ్చు అనమాట. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు 3 సార్లు ఈ ఔషధాన్ని ఈ పద్ధతిలో సేవించడం వల్ల వివిధ రకాలైనటువంటి నొప్పులు తగ్గిపోతాయి అన్నమాట. అంటే మెడ నొప్పులు, భుజం నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఈ విధంగా తలనొప్పులు,
నడుము నొప్పులు, ఇలా వివిధ రకాలైన నొప్పులు కూడా ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో తయారు చేసుకుని వాడుకోవడం వల్ల త్వరగా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. చూసారు కదా. అట్లే ఈ అక్కలకర్ర యొక్క పొడిని తగినంత నీరు చేర్చి పిప్పి పంటిపై ఉంచడం వల్ల పిప్పి పన్ను వల్ల కలిగేటువంటి నొప్పి, బాధ, పోటు, సలుపు, మంట ఇలాంటి లక్షణాలన్నీ కూడా తగ్గిపోతాయి. కేవలము ఒక చిటికెడు అక్కలకర్ర పొడి తీసుకొని కొద్దిగా నీరు చేర్చి కలిపేసి ఆ పిప్పి పన్ను ఉన్నటువంటి భాగంలో ఆ యొక్క ఔషధాన్ని పెట్టారనమాట. ఇంతే, వెంటనే ఆ యొక్క సమస్య నుంచి బయటపడేందుకు మార్గం సుగమం అవుతుందన్నమాట. అట్లే మాటలు స్పష్టంగా వచ్చేందుకు కూడా ఈ అక్కలకర్ర చాలా అద్భుతంగా పనిచేస్తుందంటే ఆశ్చర్యం వస్తుందన్నమాట. మరి మాటలు స్పష్టంగా వచ్చేందుకు, నత్తి అనేటువంటి సమస్య తగ్గేందుకు ఈ అక్కలకర్రని ఎలా వాడుకోవాలంటే, ఉదాహరణకి ఒక చిటికెడు నుంచి 500 మిల్లీగ్రాములు లేదా 1 గ్రామ్ వరకు కూడా ఈ యొక్క అక్కలకర్రని వాడుకోవచ్చు అనమాట. మరి చిన్నపిల్లలైతే ఒక చిటికెడు సరిపోతుంది. వయస్సు పెరిగే కొద్దీ 2 చిటికెలు 3 చిటికెలు ఇలా వాడుకోవచ్చు. మరి పెద్దవాళ్ళకైతే 500 మిల్లీగ్రాముల నుంచి 1 గ్రామ్ వరకు కూడా వాడుకోవచ్చు అనమాట. కాబట్టి ఈ విధంగా అక్కలకర్రని తగినంత తీసుకొని ఒక చిన్న ప్లేట్లో తగినంత అక్కలకర్రని తీసుకొని ఇందులో స్వచ్ఛమైనటువంటి తేనెని తగినంత కలిపేసేయాలి. ఇంతే. చూడండి, మాటలు చాలా అద్భుతంగా స్పష్టంగా వచ్చేదానికి భగవంతుడు ఈ అక్కలకర్ర మహాతలిలో చక్కటి ఔషధ గుణాలని, రసాయన పదార్థాలని నిక్షిప్తీకరించి మనకి ప్రసాదించాడు అనమాట. కేవలము అక్కలకర్ర పొడి, అదేవిధంగా అందులో తగినంత తేనె. చూడండి, బ్రహ్మాండమైనటువంటి తీసుకోవడానికి అనుకూలంగా ఉండేటువంటి లేహ్య పదార్థము, ఔషధం తయారైపోయింది. చూడండి, 1 నిమిషంలోపే ఔషధం కూడా రెడీ అయిపోతుంది అనమాట. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఉదయం సేవించాలి. అదేవిధంగా సాయంత్రం పూట కూడా మరొకసారి అక్కలకర్ర పొడిలో తగినంత తేనె కలిపేసి మరలా సేవించాలన్నమాట. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు 2 సార్ల పాటు ఈ యొక్క ఔషధాన్ని సేవిస్తూ ఉండడం వల్ల ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు మాటలు స్పష్టంగా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా నత్తి సమస్య కూడా తొలగిపోతుంది. ఇంతేకాకుండా ఈ యొక్క ఔషధాన్ని ఇదే పద్ధతిలో సేవించడం వల్ల గొంతులోను, ఊపిరితిత్తులోను పేరుకున్నటువంటి శ్లేష్మం కూడా తగ్గిపోతుంది అనమాట. దానివల్ల వచ్చేటువంటి దగ్గు కూడా తగ్గిపోతుంది అనమాట. చూసారు కదా, భగవంతుడు ఎన్ని రకాలైనటువంటి వ్యాధులు తగ్గేందుకు ఈ అక్కలకర్ర, తేనె కలిపి తయారు చేసుకున్నటువంటి ఔషధంలో రసాయన పదార్థాలని నిక్షిప్తీకరించి మనకి ప్రసాదించాడు. చూసారు కదా, ఈరోజు మన ఈ వేద వైద్యం కార్యక్రమంలో అక్కలకర్ర అనేటువంటి ఔషధాన్ని గురించి, ఈ అక్కలకర్ర అనేటువంటి ఔషధాన్ని పార్శ్వపు నొప్పికి ఎలా ఉపయోగపడుతుంది, పిప్పి పంటికి ఎలా ఉపయోగపడుతుంది, దీర్ఘకాలికంగా వేధించి బాధించి పీడించేటువంటి తలనొప్పులకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, మాటలు స్పష్టంగా వచ్చేందుకు ఎలా ఉపయోగపడుతుంది, ముఖానికి వచ్చేటువంటి పక్షవాతం తగ్గేందుకు ఎలా ఉపయోగపడుతుంది, శరీరానికి అంటే పక్షవాతం వచ్చేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆ యొక్క పక్షవాతం తగ్గేందుకు ఇది ఎలా, ఏ పరిస్థితిలో ఎలా సద్వినియోగపడుతుంది, అట్లే చివరగా వివిధ రకాలైనటువంటి నొప్పులు తగ్గేందుకు ఈ అక్కలకర్రని ఎలా సద్వినియోగం చేసుకోవచ్చు, ఇలాంటి వివరాలను కూడా తెలుసుకున్నాం కదా. రేపు మరొక కార్యక్రమంలో మరొక అంశంతో మీ ముందుంటాం. అంతవరకు నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.